శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న నేను చేసిన వీడియో మీద రకరకాల అభిప్రాయాలు చెప్పారు. కొంతమంది బాధపడ్డారు. అయ్యో! ఇంకా ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా? తప్పకుండా ఆవిడ జీవితం బావుండాలి, ఆవిడ బయటికెళ్ళాలి అని మేము కూడా అనుకుంటామమ్మా అన్నారు. చాలా థ్యాంక్స్. ముందు శ్రీదేవి గారు ముందుంటారు. ఆవిడ చెప్పారు పాపం వెంటనే. అయితే ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి అలా ఉండిపోయి ఉన్నారు. ఇంకా అలా అలవాటు పడిపోయాను అన్నారు. కానీ మార్పు రావాలి, ఆవిడ జీవితంలో బావుండాలి అని తప్పకుండా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా భగవంతుడిని. తర్వాత కలియుగం ఇలాగే ఉంటుంది. అందరూ బావుండాలని విశ్వాన్ని ప్రార్థించమని చెప్పాను కదా! అయితే చాలామంది మేము ఆన్‌లైన్‌లో పారాయణ చేస్తున్నాము. మామూలుగా కొంతమంది గ్రూపులుగా పారాయణ చేస్తున్నాము. కరోనా వచ్చినప్పటి నుంచి లోకా సమస్త సుఖినో భవంతు అనుకుంటున్నాము అని చెప్పారు. చాలా సంతోషం అండి. మామూలుగా కూడా మన నిత్య పూజ అయిపోయిన తర్వాత ఎప్పుడు మన దేశం బావుండాలి అని కోరుకోవాలి ఎప్పుడు. అంతేగాని మన దేశం ఇంతే, ఈ బాగుపడరు, ఎప్పుడు ఈ మనుషులు బాగుపడరు, ఈ దేశం బాగుపడదు అని తృణీకార భావంగా దేశం గురించి కానీ మనుషుల గురించి కానీ మాట్లాడకూడదు. 10 మంది ఒకే మాట మాట్లాడితే అలాగే ఉంటుంది. అలా కాకుండా తప్పకుండా మార్పు రావాలి, అందరూ బాగుండాలి అనుకుంటే అది ఎప్పటికైనా సాధ్యం అవుతుంది. అది నా ఉద్దేశం. ఇవి కూడా నేను మైత్రి జలంధర్ గారు చెప్తాను కదా, చంద్రమోహన్ గారి భార్య. ఆవిడ వల్ల జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాను. అయితే ఆవిడ చంద్రమోహన్ గారు ఉండగా ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్ళి ఆవిడని కలవాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. పాపం ఈ లోపల చంద్రమోహన్ గారు కాలం చేశారు. కానీ ఎప్పటికైనా వెళ్ళి హైదరాబాద్లో జలంధర్ గారిని కలుసుకోవాలని నా కోరిక. అదండి విషయం. ఆవిడ ఎంత మేధావంటే ఆవిడ తండ్రి గారు అంతకన్నా మేధావి. ఆవిడ కూడా చాలా మేధావండి. అలాంటి వ్యక్తుల్ని కలుసుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. ఇదండి సంగతి. అయితే నేను నిన్న ఆనపకాయ పచ్చడి అప్లోడ్ చేశాను కదా. ఆనపకాయ పచ్చడి ఒకటి, బీరకాయ పచ్చడి ఒకటి చెక్కులతో తప్పకుండా చేసుకోండి. వీటికి మందులు కొట్టరు ఎక్కువ. ఆనపకాయకి, బీరకాయకి, పొట్లకాయకి, వీటికి అవి శుభ్రంగా కడిగేసుకుని మనం చెక్కులతో పచ్చడి చేసుకున్నా ఏమీ హానికారకం కాదు. ఎక్కువ వంకాయలకి, బెండకాయలకి వాటికే కొడుతూ ఉంటారు. కానీ మనం అవే ఎక్కువ వాడుతూ ఉంటాము. ఎందుకంటే వంకాయ కూర ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. అందుకని ఎంత వాటికి మందులు కొట్టేమన్నా వంకాయ వాడుతూనే ఉంటాను. ఎందుకు, నేనే వారానికి 2 సార్లు వంకాయ వాడుతూనే ఉంటాను. అంటే వంకాయని రకరకాలుగా చేయొచ్చు. కారం పెట్టి, కొత్తిమీర కారం, ఉల్లి కారం, మెంతి కారం, వేపుడు కారం, లేకపోతే వంకాయ ఫ్రై, పల్లి పొడి అవి వేసి అలా రకరకాలుగా చేస్తూ ఉంటాను నేను వంకాయని. వంకాయ పైగా సులభంగా తొందరగా అయిపోతుంది కూడా. సులభంగా అయిపోతుంది అని కాదు, వంకాయని ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా. అది ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు. ఎలర్జీలు అవి ఉన్నవాళ్ళు తినరు తప్ప సాధారణంగా వంకాయ తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అందుకని వంకాయ వాడకం ఎక్కువే. వంకాయకి ఎక్కువ మందు కొడతారని తెలుసు, కానీ ఎక్కువ వాడతాం. తర్వాత బెండకాయ ఫ్రై కూడా చాలా ఇష్టపడతారు, అది చేస్తూ ఉంటాను. కాకపోతే కడిగేటప్పుడు కొంచెం రాళ్ళుప్పు, పసుపు వేసుకుని శుభ్రంగా కడుగుతాను. క్యాలీఫ్లవర్ ఒకటి, ఇవొకటి. క్యాలీఫ్లవర్ అయితే ప్రస్తుతం మంచిగా వస్తున్నాయండి. ఈ నెల దాటితే అంత ఉండదు, మళ్ళీ పురుగు చేరుతుంది వాటిల్లో. ఇప్పుడు మాత్రం చాలా పెద్ద పెద్ద పూలు తెల్లగా దగ్గరగా వస్తున్నాయి. వాటిల్లో ఎంత వెతికినా ఏ పురుగు ఉండడం లేదు, చాలా బాగుంటున్నాయి. అదండి వంటలేమో కొంతమంది తయారు చేసే విధానం చూపించమంటూ ఉంటారు. నేను ఇదివరకంతా వీడియోల్లో అంతా నేను తయారు చేసినవే చూపించేదాన్ని. ఈ మధ్య నేను తయారు చేసేసి ఎలా తయారు చేశానో చెప్తున్నాను, ఆ వండే విధానం చూపించకుండా. సాధ్యమైనంత వరకు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. అయితే ఆ వంటలు కూడా నేను తయారు చేసి ఇలా చేశాను అని చెప్పినా కూడా కలర్ఫుల్గా, సింపుల్గా భలే చేస్తారు, బాగుంటున్నాయి అని కూడా మెచ్చుకుంటున్నారు. ఇదంతా నా వంటల గొప్పతనం ఏం కాదండి. చాలామంది రకరకాలుగా మంచి మంచిగా ఇంకా చూపించేస్తూ ఉంటారు. కేవలం మీ అందరి అభిమానమే. నేను ఎప్పుడూ అదే అనుకుంటాను, మీ అభిమానం సహకారం లేనిదే నేను ఇంతవరకు ప్రయాణము చేయలేను. తర్వాత మీ కామెంట్లు అవి నాకు ఎంతో చాలా బూస్ట్‌నిస్తూ ఉంటాయి, ఎనర్జీని. ఎందుకంటే మీ కామెంట్ల ద్వారానే కదా మీ అభిప్రాయాన్ని చెప్తే
నేను నా అభిప్రాయాన్ని తిరిగి చెప్పగలుగుతాను. నేను చెప్పింది ఎంతవరకు సమంజసంగా ఉంది, మీకు ఎంతవరకు చేరువైంది నేను చెప్పింది అన్నది నాకు తెలుస్తుంది. నాకు నిత్యము కామెంట్లు చేసి నా అభిప్రాయం ఎంతవరకు నచ్చిందో మీకు, ఎంతవరకు సబబుగా అనిపించిందో అని చెప్పే జయ, మీ చెల్లి జయని తను చేస్తూ ఉంటుంది తరచు. భానుమతి గారు అని ఆవిడ చేస్తారు, శ్రీదేవి గారు చేస్తారు, మ్యాడ్ రంగోలీ అని ఆవిడ చెప్తూ ఉంటారు. అలా చాలామంది, ఇంకా నేను మంగిపూడి పద్మని తను చేస్తూ ఉంటుంది. అలాగా చాలామంది, వీళ్ళు నేను ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉండొచ్చు. బాలా త్రిపుర సుందరని, సుగుడని, అలా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ రెగ్యులర్గా ఖచ్చితంగా నా వీడియో పెట్టిన ఒక పావు గంటలోనే గబగబా కామెంట్స్ పెట్టేస్తారు. అసలు పొద్దున్న టైం ఎంతో బిజీగా ఉంటుంది, అయినా సరే పాపం కామెంట్స్ వెంటనే రిప్లై ఇస్తూ ఉంటారు. మీ అందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇదివరకు ఒకసారి చెప్పాను, థ్యాంక్స్ అన్నది చిన్న పదం, ఇంకా ఏమైనా ఉంటే అదే అవుతుంది. మీరు నన్ను చూసి ఈవిడ ఇలా చెప్తారు, ఇలా ఉంటారు, కానీ మీరు ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు మిమ్మల్ని. తెలియదు అంటే మీరు తెలుసు, మెంటల్ ఒక రకంగా మానసికంగా మీరు చాలా నాకు దగ్గర అయ్యారు. కాకపోతే మీరు ఎలా ఉంటారు ఏంటి అన్నది నేను చూడను కదా. కానీ మీ అందరి కామెంట్స్ విని నేను ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. వెంటనే పొద్దున్నప్పుడు మార్నింగ్ టైం అసలు చాలా బిజీ టైము, కానీ నేను ఎందుకో సెంటిమెంటల్గా ఈ టైంకి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అయినా సరే మీరు వెంటనే జవాబిస్తూ ఉంటారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. శ్రీదేవి గారు మీకు మరీను వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరూ కూడా మీరంతా నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తున్నారు. అయితే ఈ పెద్దవాళ్ళని చూడని వాళ్ళు చూడాలని, ఈవిడ భర్త ఇలా బయట ఈ రోజుల్లో కూడా అలా ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎందుకంటే ఎప్పటి నుంచో మగవాళ్ళు అలా ఏం ఉండలేదు, ఎప్పుడో పూర్వం రోజుల్లో ఏమో తప్ప. మా తాత వాళ్ళు కూడా అలా లేరు. మా అమ్మగారు వాళ్ళకి తగినంత స్వేచ్ఛ ఉండేది. స్వేచ్ఛ అంటే అప్పటి రోజుల ప్రకారం ఎలా ఉండాలో అలాగా. మరి పాపం ఇంకా ఇప్పటి రోజుల్లో కూడా ఆవిడని అలా ఇంటికే పరిమితం చేసి అలా ఉన్నానంటే చాలా బాధ కలుగుతోంది. నిజంగా ఆవిడకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలా అంటే ఆవిడ ఇంకా అలా అలవాటైపోయింది, నాకు అలా అలవాటు చేసేసుకున్నాను అని చెప్తున్నారు. అది కూడా ఒక రకమైనగా ఆవిడ అలా సర్దుకుపోవడం కూడా ఆయన అదృష్టం. అది ఆవిడ దురదృష్టం, ఆయన అదృష్టమును, అంతే. అదేంటి విషయం. ఇంకా ఏమన్నా మీరు ఏ అభిప్రాయాల గురించి అయినా చెప్పండి అంటే తప్పకుండా చెప్తాను, తెలియజేస్తాను, విశ్లేషిస్తాను. మీరందరూ కూడా జీవితంలో సుఖంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. ఈరోజు చెప్పడానికి కొంచెం బిజీ వర్క్ ఉందండి, ఇంతవరకే చెప్తున్నాను. మీ అభిప్రాయాల్ని మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మాట్లాడుకుందాం. మరి ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.